హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 3 పార్షియల్ డిఫరెన్షియేషన్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఫార్మ్ ద పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ బై ఎలిమినేటింగ్ ఆర్బిటరీ ఫంక్షన్ ఫ్రమ్ z is equal to y square plus 2 into f of 1 by x plus log y. ఈ ఫంక్షన్లో నుంచి అంటే ఇది ఉంది కదా, ఎఫ్ ఆఫ్ ఆ ఫంక్షన్ ఎలిమినేట్ చేయాలి. ఈ ఈక్వేషన్లో నుంచి ఆ ఫంక్షన్ ఎలిమినేట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఆ ఇచ్చిన ఈక్వేషన్కి నెంబర్ 1 ఇస్తాను. ఆ 1ని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేయాలి, దాని తర్వాత వైతో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. సో డో జెడ్ బై డో ఎక్స్ అంటే పి సబ్స్టిట్యూట్ చేస్తాం ఈ చాప్టర్లో. డో జెడ్ బై డో అంటే క్యూ. అయితే జెడ్ అనేది ఎక్స్ వైలో ఫంక్షన్. ఇక్కడ ఎక్స్ వైని ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటాం, జెడ్ని డిపెండెంట్ అంటాం. ఓకే, ఎస్. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నాను. గివెన్ ఈక్వేషన్ ఈజ్ z is equal to y square plus 2 into f of 1 by x plus log y. So that is taking as 1 where f is arbitrary function to be eliminated. ఓకే, సో మరి ఈక్వేషన్ 1ని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. సో పార్షియల్ డెరివేటివ్ with respect to x on both sides. With respect to x on both sides of equation 1. ఓకే, సో నంబర్ 1ని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. సో 1 ఇంప్లైస్ జెడ్ని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేస్తే డో జెడ్ బై డో ఎక్స్. ఎందుకంటే జెడ్ అనేది ఎక్స్ వైలో ఫంక్షన్ కాబట్టి అందులో ఎక్స్ వేరియబుల్ ఉంటుంది. సో డో జెడ్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ వై స్క్వేర్ ఉంది, వై టర్మ్ అవసరం లేదు, 0 అయిపోద్ది. నువ్వు ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నప్పుడు వై అవసరం లేదు, 0. నెక్స్ట్ 2 అలానే ఉంటుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. మళ్ళీ దేన్నైతే ఎక్స్ లాగా అనుకున్నాం దాన్ని ఇంకొకసారి డిఫరెన్షియేటింగ్ చేయాలి ఎక్స్తో. సో ఎఫ్ డాష్ ఆఫ్ 1 by x ప్లస్ లాగ్ వై. ఓకే, అగైన్ ఇన్నర్ డెరివేటివ్ చేయాలి. సో ఎక్స్తో చేయాలి కాబట్టి 1 by xకి డిఫరెన్షియేషన్ -1 by x స్క్వేర్. లాగ్ వై, వై టర్మ్ ఉంది, దాని వాల్యూ 0 అయిపోతుంది, ఎందుకు నువ్వు ఎక్స్తో చేస్తున్నావు కాబట్టి. ఓకే, సరే. సో ఈ చాప్టర్లో నేనేం చెప్పాను, డో జెడ్ బై డో ఎక్స్ ప్లేస్లో పీని రీప్లేస్ చేయమన్నాను. సో పీ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, 2 by x స్క్వేర్. ఓకే, ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ 1 by x ప్లస్ లాగ్ వై. సో దీనికి ఒక నంబర్ ఇచ్చేస్తున్నాను, టేకింగ్ యాజ్ 2. అదేవిధంగా నంబర్ 1ని వైతో పార్షియల్ డెరివేటివ్ చేస్తాం. సో పార్షియల్ డెరివేటివ్ with respect to y on both sides of equation 1. ఓకే, 1 ఇంప్లైస్, ఎస్ చెప్పండి, జెడ్ని వైతో పార్షియల్ డెరివేటివ్ చేస్తే డో జెడ్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2y అవుతుంది. మళ్ళీ ఎఫ్ 2 అట్లనే ఉంటుంది. సో 2 ఉంది కదా అక్కడ, ఎస్. ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అవుతుంది, మళ్ళీ ఇన్నర్ డెరివేటివ్ చేయాలి వైతో. ఓకే, విత్ రెస్పెక్ట్ టు వై. సో 2 into f dash of 1 by x plus log y. ఓకే, ఇన్నర్ డెరివేటివ్ చేయాలి. సో ఎక్స్ టర్మ్ ఉంది, అవసరం లేదు, 0. లాగ్ ఎక్స్ కి డెరివేటివ్ 1 by x, ఇక్కడ లాగ్ y కి డెరివేటివ్ 1 by y. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, డో జెడ్ బై డో వై ప్లస్ క్యూని రీప్లేస్ చేసేద్దాం. ఓకే, సరే.
సో క్యూ. ఇప్పుడు చూడండి ఇక్కడ 2y ఉంది, లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి, మైనస్ అయిపోద్ది. ఎందుకంటే ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ 1/x ప్లస్ లాగ్ y ఇది క్యాన్సిల్ అయిపోవడానికి. ఓకేనా, డివైడ్ చేస్తాం మనం 2 నెక్స్ట్ నెంబర్ 3 అనుకుంటా. డివైడ్ చేసేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, అందుకోసం. బట్ ఈ టర్మ్ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే మైనస్ అయిపోతుంది. ఇంకా చూడండి, సో 2/y అలానే రాస్తున్నాను, 2/y ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ దీన్ని ఇలానే రాస్తున్నా 1/x ప్లస్ లాగ్ y. ఓకే, ఎస్. ఇప్పుడు మీరు గమనిస్తే దీనికి ఒక నంబర్ 3 ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు 2/3 చేసేస్తాను, ఎందుకంటే ఈ టర్మ్ క్యాన్సిల్, ఫంక్షన్ ఎలిమినేట్ అయిపోతుంది. ఓకే, సో 2/3. నంబర్ 2లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ రాసి డినామినేటర్లు, నంబర్ 3లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ రాయాలి. ఏముంది ఇక్కడ p/q మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు నంబర్ 2లో రైట్ హ్యాండ్ సైడ్లో ఏముంది, ఇది ఉంది, మైనస్ 2/x² ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ 1/x ప్లస్ లాగ్ y డివైడెడ్ బై, ఇంకా డినామినేటర్లో నంబర్ 3లో ఏముంది అది రాసేయండి, ఎఫ్ డాష్ ఆఫ్ 1/x ప్లస్ లాగ్ y. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, మరి నెక్స్ట్ స్టెప్ చూద్దాం. సింప్లిఫికేషన్ చేస్తున్నాను. p/q మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు, ఎస్ చూడండి ఇక్కడ 2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా మిగిలింది మైనస్ 1/x² డివైడెడ్ బై 1/y. ఎస్, ఇప్పుడు ఈ డినామినేటర్లో ఉన్న టర్మ్ న్యూమరేటర్కి వెళ్తే రెసిప్రోకల్ 1/y అనేది y/1 అవుతుంది. సో p/q మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు మైనస్ y బై, ఇంకా ఆ x² అట్లా రాస్తాను, క్రాస్ మల్టిప్లై చేస్తున్నాను. ఓకే, సో px² ఈజ్ ఈక్వల్ టు మైనస్ వైతో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేయండి, మైనస్ y³ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది 2y². ఫైనల్గా మన ఈక్వేషన్ ఎలా ఉండాలి, క్యాపిటల్ P స్మాల్ p, క్యాపిటల్ Q స్మాల్ q ఈజ్ ఈక్వల్ టు ఆర్ లాగా ఉండాలి. PP ప్లస్ QQ ఈజ్ ఈక్వల్ టు ఆర్, దాన్ని లెగ్రాంజెస్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. కాబట్టి స్మాల్ p ఉందా, ఓకే ఇది రాస్తున్నా. ఫస్ట్ x²p, నెక్స్ట్ q, ఈ టర్మ్ ఇటు సైడ్ రావాలి, మైనస్ టర్మ్ ప్లస్ అయిపోతుంది, y³ ఈజ్ ఈక్వల్ టు ఆ టర్మ్ అట్లానే ఉండనివ్వండి 2y². సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. రిక్వైర్డ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.